హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే 2 కేజీల వరకు చికెన్ బిర్యానీ హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో రావాలంటే ఈ విధంగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఇంట్లోనే హోటల్ స్టైల్ చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ బయట నుండి మార్కెట్ నుండి తెచ్చుకున్న చికెన్ అయితే శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 4 చెంచాల వరకైతే కారం అయితే తీసుకోవాలి. కారం మీ టేస్ట్‌కి సరిపడైతే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపైతే వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర ఆకైతే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొనైతే మంచిగా కలుపుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడైతే వేసుకోవాలి. మనం ఇక్కడ చేస్తుంది చికెన్ బిర్యానీ కాబట్టి టేస్ట్ కోసం అయితే కొన్ని మసాలాలైతే వేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇవన్నీ వేసుకుంటేనే పర్ఫెక్ట్‌గా హోటల్ స్టైల్‌లో లాగా వస్తుంది. అలాగే ఒక నిమ్మకాయ అయితే నిమ్మరసం అయితే తీసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇవన్నీ వేశాక ఒక 2 నిమిషాల పాటైతే నెమ్మదిగా కలుపుకోవాలి. ఇవన్నీ మసాలాలు పడితేనే టేస్ట్ అయితే చాలా బావుంటది. ఎందుకంటే ఇక్కడ మనం అన్నీ ఉప్పు, కారం, మసాలాలన్నీ వేసుకున్నాం కదా! అవన్నీ ముక్కకైతే పడితేనే టేస్ట్ అనేది చాలా బావుంటది. ఈ విధంగా పూర్తిగా కలిసేంత వరకైతే కలుపుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగైతే వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే కొంచెం బిర్యానీ ఫ్లేవర్ అనేది కొంచెం టేస్ట్ అయితే చాలా బావుంటది. అలాగే కొంచెం సూప్ అనేది కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. ఇలా మొత్తం నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇదంతా ముక్కలకి పడుతుంటది కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది. కొంచెం జ్యూసీగా కూడా ఉంటే టేస్ట్ అనేది చాలా బావుంటది. లాస్ట్‌లో కొంచెం పుదీనాకులైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పుదీనా ఫ్లేవర్ టేస్ట్ కోసం అయితే వేసుకోవాల్సిందే. ముందుగా ఇక్కడ మనమైతే మిక్సీ జార్‌లో ఇలా మనం పేస్ట్ అయితే పట్టి పెట్టుకోవాలి. ఒక 2 టమాటాలు, ఒక 2 చిన్న ఉల్లిగడ్డలైతే కట్ చేసుకొని ఈ విధంగా పాన్ పెట్టుకోవాలి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం పేస్ట్‌కైతే ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. టమాటాలైతే కొంచెం నెమ్మదిగా అయితే ఉడికించుకోవాలి. ఈ పేస్ట్ వేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా బావుంటది. ఈ విధంగా అన్నీ కలుపుకొనైతే మంచిగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం చికెన్ మసాలా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బావుంటది. ఇందులో కొంచెం చికెన్ మసాలా అయితే వేసుకోవాలి. ముందుగా ఇక్కడ చికెన్ బిర్యానీ చేయడానికైతే ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. ఇందులో ఒక 4 లేదా 5 చెంచాల వరకైతే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం కట్టెల పొయ్యి మీదే చికెన్ బిర్యానీ చేస్తున్నాం కదా! ఆ ఫ్లేవర్ అనేది చాలా బావుంటది. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో అయితే తీసేసుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి, బగారాకి సంబంధించిన ఆకులన్నీ ఒక ప్లేట్‌లో అయితే పెట్టుకోవాలి. ఇలాచీ, లవంగ, బగారాకు, బండ పువ్వు ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ అయితే ఒక ప్లేట్‌లో అయితే తీసుకోవాలి. అలాగే కస్తూరి మెంతి, 4 లవంగాలు ఇవన్నీ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకొనైతే తీసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ వేశాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇందులో క్యారెట్ కనిపించింది కదా! క్యారెట్ అయితే సైడ్‌కి కట్ చేసి పెట్టారు. అవి మీరు స్కిప్ చేస్తే సరిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ పసుపైతే వేసుకోవాలి. ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటది. ఇందులో ఒక కరివేపాకు కూడా వేసుకున్నాము. ఎందుకంటే ఫ్లేవర్ కోసము. అలాగే కొంచెం కొత్తిమీరాకైతే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొనైతే మంచిగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకొనైతే కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒక 2 నిమిషాలైతే మంచిగా కలుపుకోవాలి. ఊకే కలపడం వల్ల ముక్క అనేది కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి తొందరగా విరిగిపోతాయి కదా! కొంచెం నెమ్మదిగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చికెన్‌ని కలపడం కూడా జాగ్రత్తగా కలుపుకుంటేనే టేస్ట్ అనేది చాలా బావుంటది. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా మనం ముందుగా పోపు వేసుకున్నాం కదా! ఈ ఆయిల్ అనేది ఇందులో చికెన్‌లోనే ఉడికిపోతుంది. మనం ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఇందులో కూడా కొంచెం పుదీనా వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బావుంటది కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలి. కట్టెల పొయ్యి మీద చేస్తున్న చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చేస్తుంది బిర్యానీ కాబట్టి ఇంకా చాలా బావుంటది. ముందుగా ఇక్కడ కొన్ని వాటర్ అయితే తీసుకోవాలి. ఇవి మసిలిన తర్వాత
మనం ఇక్కడ 2 గ్లాసులు లేదా 3 గ్లాసుల వరకైతే రైస్ అయితే 70% అయితే ఉడికించుకొని అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదా! సేమ్ చికెన్ కర్రీ లాగానే చికెన్ బిర్యానీ అయితే చాలా సింపుల్‌గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ విధంగా చికెన్ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా! మనం ముందుగా మిక్సీలో పేస్ట్ పట్టుకొని పెట్టుకున్నాం కదా! ఆ పేస్ట్ అనేది ఇందులో పోస్తే సరిపోతుంది. ఎందుకంటే చికెన్ కర్రీ మొత్తం రెడీ అయ్యాక ఆ పేస్ట్ లాస్ట్‌లో పోసి ఒక 2 నిమిషాల పాటు అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఈ విధంగా అయితే చేసుకోవాలి. చికెన్ ముక్క ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి. లాస్ట్‌లో అయిపోయే ముందైతే ఈ పేస్ట్ అయితే ఇందులో పోసుకొని సరిపోతుంది. మొత్తం నెమ్మదిగా కలుపుకోవాలి. చికెన్ బిర్యానీ అయితే చాలా సింపుల్‌గా ఈ విధంగా ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లాస్ట్‌లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం అడుగంటకుండా ఉంటుంది. ఇక్కడ మనం కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం అడుగంటే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇలా రైస్ అనేది 70% అయితే ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా మెత్తగా ఉడికిపోతే టేస్ట్ అనేది అంత బాగుండదు. రైస్ అయితే మెత్తగా అయితే చికెన్ బిర్యానీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి. రైస్ కొంచెం పుల్లలుగా ఉన్నప్పుడు అయితే తీసేసుకోవాలి. ఇక్కడ మనం చికెన్ కర్రీ చేసుకునే ముందు చికెన్ అయితే కొంచెం గిన్నెలో అయితే తీసేసుకోవాలి. మీకు కొంచెం ఎక్కువగా అనిపిస్తే ఈ విధంగా గిన్నెలో అయితే తీసేసుకోండి. అలానే తక్కువగా ఉంటే అదే రైస్ ఇందులో వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. చికెన్ రైస్ అయితే మొదలైతే వేసేసుకోవాలి. ముందుగానే మనం చికెన్ కర్రీ చేసుకున్నాం కదా! ఇలా రైస్ అయితే పైనుండి వేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ 70% ఉడికిపోయింది కాబట్టి ఇలా రైస్ అయితే లాస్ట్‌లో అయితే పైనైతే వేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్‌లో అయితే మనం కొంచెం సూప్ యాడ్ చేసుకొని కొంచెం పసుపును, నెయ్యి కలుపుకొని ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్‌లో ఎలాంటి ఫుడ్ కలర్స్ అవసరం లేకుండా చాలా సింపుల్‌గా ఇంట్లోనే బిర్యానీ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. మనం కొంచెం సూప్ అయితే ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి. పైనుండి ఇలా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇంట్లోనే చాలా సింపుల్‌గా అయితే చికెన్ బిర్యానీ అయితే చేసుకోవచ్చు. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీరాకు వేసుకుంటే సరిపోతుంది. అలాగే పసుపు, నెయ్యి కలుపుకున్నాం కదా! అదైతే వేసేసుకోవాలి. ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఒక ప్లేట్‌లో తీసుకున్నాం కదా! అవి కూడా వేసేసుకోవాలి. ఇలా మనం కలర్ కోసం అయితే పసుపును, నెయ్యి కలుపుకుంటే ఇలా యెల్లో కలర్ అవుతుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.